గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈనాటి సభలో ముఖ్యంగా గ్రంథాలయ ఉద్యమంలో పనిచేసినటువంటి మహానుభావుల గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం జరిగింది. నేను ఈ రోజున పాతూరి నాగభూషణం గారి గురించి మాట్లాడాను. పాతూరి నాగభూషణం గారు గ్రంథాలయ ఉద్యమకారుల్లో ఒక విశిష్టమైనటువంటి వ్యక్తి, ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచనలు చేయగలిగినటువంటి మహానుభావుడు. మద్రాసు లయోలా కాలేజీలో ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో ఈ స్వాతంత్ర్య ఉద్యమానికి పిలుపు వచ్చిన సందర్భంగా ఆయన తన చదువుకు స్వస్తి చెప్పి స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారు. స్వాతంత్ర్య ఉద్యమంలో భాగంగా ఈ గ్రంథాలయ ఉద్యమం సాగింది. ఈ గ్రంథాలయ ఉద్యమంలో పాల్గొని కేవలము ఉద్యమకారుడిగానే కాకుండా అనేకమైనటువంటి సృజనాత్మకమైన ఆలోచనలు చేసినటువంటి మహానుభావుడుగా పాతూరి నాగభూషణం గారిని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన గుంటూరు ప్రాంతం తెనాలికి చెందినటువంటి వ్యక్తి కావటంతో అక్కడ ఎక్కువగా కాలువలు ఉండేవి. ఆ కాలువల్లో పడవలు నడుస్తూ ఉండేవి. ఈ పడవలు ఒక్కొక్క పడవ ప్రయాణం ఒక్కోసారి గంటసేపు కూడా సాగుతూ ఉండేది. అందుకని ఆయన ఏం చేశారంటే, ఈ పడవలో ప్రయాణం చేస్తున్నటువంటి వ్యక్తుల చేత మనం గ్రంథాలను చదివింపచేస్తే అది బాగుంటుంది అనే ఉద్దేశంతో ముఖ్యంగా ప్రజలకి కావలసినటువంటి ఏ అంశాలు ఉన్నాయో వాటితో చిన్న చిన్న పుస్తకాలని ఆ పడవల్లో పెట్టి వాటిని వాళ్ళు చదివే విధంగా చదివి వెళ్ళేటప్పుడు మళ్ళీ వాటిని ఎవరు తీసుకొని వెళ్ళరు, ఆ పడవలోనే పెట్టేస్తారు. అలా ఆయన ఈ బోటు ఉద్యమాన్ని చక్కగా, బోటు గ్రంథాలయం అంటారు దాన్ని, బోటు గ్రంథాలయ ఉద్యమాన్ని చాలా సమర్థంగా నిర్వహించారు. అందుకని ఆ తర్వాత ఆయనతో ప్రభావితులైనటువంటి వారు కృష్ణా జిల్లాలో కూడా ఆ ప్రయత్నాన్ని చేశారు. ఏదేమైనా పాతూరి నాగభూషణం గారు గ్రంథాలయ విజ్ఞానానికి సంబంధించిన అనేకమైన పుస్తకాలని రూపొందించడమే కాకుండా ప్రచురించారు కూడా. ఆయన నెలకొల్పినటువంటి గ్రంథాలయ సర్వస్వం అనేటువంటి మాసపత్రిక, మొదట్లో అది త్రైమాసికంగా, తర్వాత ద్వైమాసికంగా వచ్చిన, ఇప్పుడు మాసపత్రికగా ఇప్పటికీ కొనసాగటం. ఏదో ప్రపంచ యుద్ధం సమయంలో కొన్ని రోజులు మాత్రం అది రాలేదు, కానీ తర్వాత మాత్రం అద్భుతంగా అది ఇప్పటికీ నడుస్తూనే ఉన్నది. ఇప్పటికీ గ్రంథాలయకు సంబంధించిన ప్రపంచవ్యాప్తంగా నడుస్తూ ఉన్నటువంటి గ్రంథాలయాలను గురించి కూడా దానిలో ఉన్నది. అలా అంటే సమాజంలో గ్రంథాలయ ఉద్యమం పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి ఆసక్తిని, అంతేకాకుండా ఆ అవగాహనని కల్పించడానికి కృషి చేసినటువంటి మహానుభావుడు ఆయన. అయితే ఆయన వారసత్వంగా ఇప్పటికి కూడా ఆయన కుమార్తె అయినటువంటి డాక్టర్ రావి శారద గారు ఇప్పటికీ కూడా గ్రంథాలయ సర్వస్వం పత్రిక నిర్వహణమే కాకుండా సర్వోత్తమ గ్రంథాలయాన్ని చాలా చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆంధ్రుల యొక్క సహకారంతో రావి శారద గారు ఆ గ్రంథాలయాన్ని అంచెలంచెలుగా ఎదిగేటట్లుగా చేశారు. తండ్రి గారి బాటలోనే ఆమె పయనిస్తూ ఆమె కూడా ఈ మధ్య ఒక కొత్త ఆలోచన చేశారు. ఏమిటి అంటే, పుస్తక నిధి అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేశారు. ఒక హుండీ ఏర్పాటు చేశారు. వాళ్ళ లైబ్రరీ ముందు, సర్వోత్తమ లైబ్రరీ ముందు ఒక హుండీ ఏర్పాటు చేసి ఎవరైనా తమ ఇంట్లో ఇంతకు ముందే చదివేసిన పుస్తకాలు, లేకపోతే చదవటానికి ఎవరూ లేరు అనుకున్నటువంటి ఆ పుస్తకాలన్నింటినీ కూడా తీసుకొని వచ్చి ఆ హుండీలో వేయవచ్చు. ఆ పుస్తకాలన్నింటినీ కూడా ప్రపంచ పుస్తక దినోత్సవ సందర్భంగా కొంతమందికి కొంచెం పరిమితంగా ఉచితంగా పనిచేస్తూ ఉన్నారు. లేకపోతే కొన్ని విద్యాలయాలకి ఆ పుస్తకాలన్నింటినీ కూడా ఇచ్చేస్తూ ఉన్నారు. ఇది ఒక మంచి సంకల్పంగా భావిస్తూ ఆ పాతూరి నాగభూషణం గారి యొక్క స్ఫూర్తిని కొనసాగిస్తూ ఉన్న రావి శారద గారికి అభినందనలు తెలియజేస్తూ, ఈ గ్రంథాలయ వారోత్సవాల్ని చాలా చక్కగా నిర్వహిస్తున్నటువంటి ట్యాగూరు గ్రంథాలయ అధికారిని రమాదేవి గారికి అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.